పార్క్ నుండి డైరెక్ట్ గా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళాలి. ఒక అద్దం దగ్గర ఇద్దరు రెడీ అవ్వాలంటే కష్టం, అలాంటిది ఇంతమంది అంటే అద్దం దగ్గర ఒక యుద్ధమే జరుగుతుంది. మా రూమ్ అంతా చూడండి ఎలా ఉందో. యుద్ధాన్ని కంప్లీట్ చేసి అందరూ బయటకు వచ్చేసారు. ఇక్కడ చూసారా మనోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెడీ అయ్యి వచ్చున్నారు. పాప కానీ ఈ రోజు భలే రెడీ అయ్యింది. ఇక్కడ క్యూ చూడగానే అందరూ షాక్ అయ్యారు. ఇంకా ఇక్కడ డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ 2 క్యూలు అయితే ఉన్నాయి. ఒకటి 100, ఇంకొకటి 300. 100 రూపీస్ ఉన్న క్యూ అయితే మేము అసలు నైట్ కానీ క్యూలోనే ఉండాల్సి వస్తుంది, అంతమంది ఉన్నారు. మనకి టైం లేదు, ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి కాబట్టి ఈ 300 క్యూలో అయితే వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ మధ్యలో స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అక్కడికే మనం వెళ్ళేది. అది వివేకానంద రాక్ స్టాచ్యూ. ఇది వివేకానంద మెమోరియల్. ఇంకా కొన్ని అడుగుల దూరంలో అయితే ఉంది మనం బోట్ ఎక్కడానికి. అందరూ చాలా ఎక్సైట్ అవుతున్నాం. వాటర్ రైడింగ్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి జాకెట్స్ వేసుకొని ఒక్కొక్కరు ఎలా ఉన్నారు. కొంతమందికి కరెక్ట్ గా సరిపోయాయి, కొంతమందికి లూజ్ అయ్యాయి. సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఎలా ఉన్నా వేసుకోవాలి. ఇప్పుడు మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం వాటర్ మధ్యలో ఉన్నాం. మన చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అండ్ ఒకసారి వ్యూ మొత్తం చూడండి. ఇది వివేకానంద రాక్ మెమోరియల్. ఇక్కడ వివేకానందుడు తపస్సు చేశారు, అందుకే ఇక్కడ ఆయన స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం తపస్సు చేసింది. అదే ప్లేస్ లో టెంపుల్ అయితే ఉంటుంది. లోపల పార్వతీదేవి పాదాలు అంటే కుమారి అమ్మన్ పాదాలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ టెంపుల్. లోపలికి వెళ్తే అమ్మవారి పాదాలు అయితే కనిపిస్తాయి. వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. మేమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్ బాయ్.